నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం తర్వాత జరగబోయే విషయాల గురించి ఈ సమయంలో మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నేర్చుకుందాం. 19వ కీర్తనలు మొదటి నుంచి ధ్యానం చేసుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి నుల్లసించున్నాడు. దేవునికి స్తోత్రములు. ఆకాశములు అనగా ఎన్ని ఆకాశములు ఉన్నాయి? పౌలు అన్నాడు 1 కొరింథీ 12వ అధ్యాయంలో, నేను 3వ ఆకాశంలోకి వెళ్ళి తిని అన్నాడు. మరి శరీరంతో వెళ్ళాను, శరీరం లేక వెళ్ళాను, నాకు తెలియదు అన్నాడు. కాబట్టి ఆకాశములు, భక్తుడైన సొలొమోను అన్నాడు, మహాకాశములు నీ మహిమను పట్టజాలబే అన్నాడు. మరి యెషయా అన్నాడు, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం అన్నాడు. మొదటి ఆకాశము, రెండవ ఆకాశము, మూడవ ఆకాశం. కాబట్టి ఆకాశములు 6000 సంవత్సరాల నుండి దేవుని మహిమను వివరిస్తున్నాయి. వాటికి ఎవరు బోధ చేస్తున్నారు? మరి 6000 సంవత్సరాలు వాటి లైఫ్ ప్రజెంటు. అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరుస్తున్నాయి. ఆయన పని మరి వాటి మాటలు లేవు, వాటికి ఏమీ లేదు. అయినప్పటికీ కూడా అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. అంతరిక్షములు అంతరిక్షములు దేవుడు తన చేతి బలము చేత ఆయన సృష్టించినట్లుగా చూస్తున్నాం. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము మరి వినబడదు. అయినప్పటికి కూడా వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించుతున్నవి. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించే మనమే 100 సంవత్సరాలు, మరి 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అత్యధిక బలం ఉంటే 120 సంవత్సరాలు మనం జీవించగలం. అయితే మరి ఆకాశములు, అంతరిక్షములు మరి దేవుని యొక్క చేతి పనిని, దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. వాటికి భాష లేదు, స్వరం లేదు, వాటి కొలనులు భూమి అంతటా కూడా ప్రచురపరుస్తున్నాయి. లోక దిగంతముల వరకు వాటి యొక్క ప్రకటనలు బయలువెలుచున్నాయి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాడు. అతడు మరి ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు సూర్యుడు పరిగెత్తినట్లుగా మరి పరిగెత్తుతూ ఉంటాడు. ఇది ఎంత అద్భుతం అంటే, కాబట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించే పాదములు ఎంతో సుందరములైనవి. అయినప్పుడు కూడా వాటికి ఎవరు గురువు లేరు, ఎవరు చెప్పేవారు లేరు. అయినప్పుడు కూడా దేవుని యొక్క మాట ప్రకారం దేవుని చేతుల్లో వారు ఆయుధాలుగా ఉన్నారు. కాబట్టి టైం టు టైం వారు దేవుని యొక్క పని చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అలాగే మనం బ్రతికి ఉన్నంతకాలం కూడా దేవుని పనిని, వాటిని చూసి మనం జ్ఞానం తెచ్చుకోవాలి. పగలకి పగలే బోధ చేస్తుంది, రాత్రికి రాత్రే జ్ఞానం తెలుపుతుంది. వాటి కొలనులు
భూమి అందంతటా వ్యాపించి ఉన్నాయి. వాటి ప్రకటనలు ప్రతి ఆ యొక్క ఆకాశం ఎంతవరకు ఉన్నదో తెలియదు. భూమి యొక్క సముద్రపు లోతెంతో తెలియదు. అలాంటి మహా సృష్టిలో మనం జ్ఞానం ఏపాటిదంటే ఎంతో మరి ఎంత నేర్చుకున్నా సరే చాలా అల్పమైన వారం. కాబట్టి అందుకే అబ్రహాం అన్నాడు, దుమ్ము లాంటి వాడిని అన్నాడు. మరి భక్తులు మరి ఒక గాలి బుడగలాంటి వారు అన్నారు. మన జీవితాలు ఎంత అల్పమైనవంటే మరి చాలా అల్పమైనవి. మరి గడ్డి పువ్వు ఎండిపోయినట్లు ఎండిపోయే మన జీవితాల్ని దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా, ఆయన జ్ఞానం మనకు తెలివిడి ద్వారా మనల్ని ఎంతో దేవుడు ఆధిక్యత కలగజేశాడు. మరి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మరి చాలామంది భక్తులు ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి వారందరూ కూడా టిల్ టుడే కూడా నిలిచి ఉన్నారు. మనం దేవుని కొరకు మనం చేసిన పనులు మన జీవితం తర్వాత కూడా మన జీవితం అంతా నిలిచి ఉండాలంటే వారి జాబితాలో మనము కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అక్కడ చూస్తే 11వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే వారందరూ కూడా వాగ్దాన ఫలము అనుభవించలేదు అంటాడు. వారందరూ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచిన గనుక వారు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. దేవునికి స్తోత్రం. మనము లేకుండా మనము కూడా ఆ యొక్క వాగ్దాన ఫలము అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. జీవ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మరి మంచివారు చెడ్డవారు, నీతిమంతులు అనీతిమంతులు, ఆశీర్వాదం పొందినవారు శాపగ్రస్తులు, మరి సాతాను సంబంధులు దేవుని సంబంధులు. బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి కూడా గొర్రెలు మేకలు, గొర్రెలేమో నిత్యరాజ్యానికి వెళ్తాయి, మేకలేమో నిత్య నరకానికి వెళ్తాయని మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ప్రశ్నేసుకోవాలి, మనం గొర్రెలమా మేకలమా? మరి ఏదేమైనా సరే నువ్వు గొర్రెవైతే గొర్రె అని చెబుతాడు దేవుడు, మేక అయితే మేకే అని చెప్తాడు. ఆయనలో ఇక అలాంటి సమస్య లేదు. ఆశీర్వదించబడిన లాభాను నువ్వు బయట నిలవలేలా, లోపలికి రమ్మ అంటాడు. యెహోవా వాళ్ళని ఆశీర్వదించబడిన వారు దేవుని వలన శపించబడిన వారు, దేవుని వలన శపించబడిన వారు నిత్య నరకానికి, దేవుని వలన ఆశీర్వదించబడిన వారు నిత్య రాజ్యానికి. మరి రెండు మార్గాలు, మన జీవితము రెండు మార్గాల్లో ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి 11వ అధ్యాయంలో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు కూడా విశ్వాసాన్ని బట్టే దేవుడు కలగజేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన తన దేవునికి బలి అర్పించాడు. విశ్వాసంతో అర్పించాడు, శ్రేష్టముగా అర్పించాడు. శ్రేష్టమైన దానిని తన యొక్క మరి మందలో మరి హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను మరి వ్యవసాయకుడు. కయ్యూను కూడా అర్పించాడు అర్పణ, కానీ హేబేలు కూడా అర్పించాడు. విశ్వాసమును బట్టి హేబేలు అర్పించాడు. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 17వ అధ్యాయంలో ఎందుకు దేవుడు హేబేలు అర్పణ లక్ష్యపెట్టాడు, ఎందుకు కయ్యూను అర్పణ లక్ష్యపెట్టలేదంటే కారణం ఏంటంటే హేబేలు మరి విశ్వాసమును బట్టి అర్పించినట్లుగా చూస్తున్నాం. మరి ఆయన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, నేను చేసే బలికి మరి యొక్క ప్రతిఫలం దయచేస్తాడని హేబేలు తన యొక్క మందలో నుండి శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు. దేవుడు అర్పించాడు కాబట్టి అందుకు కయ్యూనికి కోపం వచ్చేసింది. కాబట్టి దేవుని యొక్క అర్పణ కయ్యూనికి ఎప్పుడైతే అర్పించలేదో తన సహోదరుని మీద కోప్పడినట్లుగా చూస్తున్నాం.
అంతేకాదు పొలంలో వారిద్దరూ గొర్రెలు కాస్తున్నాడు హేబేలు, కయ్యోను వ్యవసాయం చేస్తున్నాడు. మరి హేబేలు మీద చంపివేసినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు జోక్యం చేసుకుని హేబేలు యొక్క రక్తం భూమిలో నుండి మొరపెట్ట విని మరి దేవుడు వచ్చి, కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే అప్పుడు సమాధానం చెబుతున్నాడు, నా తమ్ముడికి నేను కావలవాడనా, నాకు తెలియదు అంటున్నాడు. అప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు, నీ తమ్ముడైన హేబేలు రక్తం భూమిలో నుండి మొరపెడుతుంది అని. తర్వాత కయ్యోన్ని చాలా శపించినట్లుగా చూస్తున్నాం. దేశదిమ్మరు అవుతావని, అలాగే నిన్ను చంపిన వారికి 7 యొక్క శిక్ష, 7 అంతల అతనిని ఎవరు చంపకుండా మరి దేవుడు ముద్ర వేసాడు. 7 అంతల శిక్ష వస్తుంది. ఇతను చివరికి నరకంలోనే సాతాను సంబంధి, దేవుడి సంబంధి మరి మొదటి నుంచే మరి ప్రారంభమైంది. ఈ విధంగా నీవు చేసిన పని నీ జీవితంలో దేవుడు నీకు లెక్క చూస్తాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి నువ్వు నిలిచి ఉంటావా, లేకపోతే మరి దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడంటే మరి సాతాను కోసమే, పడద్రోయబడినటువంటి సాతాను అనుచరుల కోసమే. సాతాను సమూహం మరి వాళ్ళు 30 కోట్లు ఉన్నారా, 3 కోట్లు ఉన్నారా, ఎంతమంది ఉన్నారా, 3వ భాగం 1/3 భాగం పరలోకం నుండి త్రోసివేయబడ్డారు వారు. అందుకే యేసుప్రభు వారి గురించి ఈ లోకాధికారి అన్నాడు. యేసుప్రభు వారు మరి అర్ధరాత్రి కాల సమయంలో ఆ యొక్క బంధించే ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళందరూ వచ్చినప్పుడు, బంధించడానికి వచ్చినప్పుడు మరి ఈ లోకాధికారి వస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఈ లోకమందంతయు దుష్టిని అందున్నది. కానీ యేసు ప్రభువారు ఆయన పరలోకము నుండి దిగివచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. ఎవరు కూడా ఈ లోకంలో దుష్ట సంబంధిగా ఉండకుండా పరలోక రాజ్య సంబంధులు అవ్వాలని, ఆ పరలోక రాజ్య ఆనందాన్ని పొందాలని ప్రభువైన దేవుడు రక్తం కాచాడు. ఆ రక్తము 2000 సంవత్సరాల నుంచి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ మరి అంతా కూడా రక్తం వల్లనే. అందుకే అందరూ చాలామంది బలి అర్పిస్తూ ఉంటారు. చేసిన పాపానికి పావురాన్నో, లేకపోతే మరి గువ్వనో, లేకపోతే మేకపిల్లనో, మరి దూడనో, ఏదో ఒక బలి వాళ్ళ పాపాన్ని బట్టి దేవునికి బలి అర్పిస్తాడు. అబ్రహాం కూడా బలి అర్పించాడు, నోవాహు కూడా బలి అర్పించాడు, శ్రేష్టమైన పక్షుల్ని బలి అర్పించాడు. ఆ ఇంపైన సువాసన దేవుడు ఆగ్రహించి సంతోషించి ఇక మీదట మరి ఆ జలప్రలయంతో ఈ యొక్క భూమిని నాశనం చేయమని మరి ఇంద్రధనస్సును దేవుడు గుర్తుగా పెట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క మరి రక్తము ఈ యొక్క లోకంలో చిందించబడింది. ఆ రక్తం వల్లనే పాప విమోచన. ఆ రక్తము ద్వారా ఆయన రక్తము కార్చి ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి మరి ఆ గాయాల్లో, ప్రక్కలో నుంచి, చేతుల్లో నుంచి, తలలో నుంచి, కాళ్ళలో నుంచి చివరి రక్త బిందువును కూడా ఈ భూమి మీద చిందించడానికి ఆయన వచ్చాడు. అందుకే మరి దేవుడిని అడిగాడు, తండ్రి నువ్వు నా చేయి విడిచిపెట్టనన్నావు, మరి ఆయన విడిచిపెట్టకపోతే ఈ భూమి మీద రక్తము కాచలేడు. అందుకే ప్రార్థనలో కూడా మరి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేసాడు. ఎంతో మరి చెమట రక్త బిందువుల్లాగా మారినట్లుగా ప్రార్థించాడు ఈ గెత్సెమనే తోటలో. ఆయన మరి ఒలీవల కొండ మీదకి వెళ్ళినప్పుడు శిష్యులంతా కూడా వారితో చెప్పాడు, ఇదిగో నేను చనిపోబోతున్నాను, మన చెప్పినప్పుడు నన్ను బంధించబోతున్నారని చెప్పినప్పుడు వారందరూ కూడా నీతో కూడా చావవలసి వచ్చినా సరే మేము నిన్ను విడిచిపెట్టమని వారందరూ కూడా ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాల తర్వాత సాయంకాలం 6 గంటల సమయంలో 12 మంది శిష్యులతో కూడా గెత్సెమనే తోటలోకి వచ్చారు. ఆ తోటలో మరి కొంతమంది శిష్యుల్ని మరి ప్రక్కన పెట్టి 3 శిష్యుల్ని మరి యాకోబు, యోహాను, పేతురుని వెంటబెట్టుకుని వారు కూడా తన యొక్క బాధలో పాలిభాగస్తులు కాలేరని ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ గిన్నెొచ్చి నిలబడింది. అప్పుడు ప్రార్థన చేశాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. అయినా సరే పోవట్లేదు. అయితే 3వసారి అయినా సరే అట్లా ఉన్నప్పుడు అప్పుడు దేవుడిని అడిగాడు,
ఈ గిన్నెలోది త్రాగితేనే కానీ ఈ గిన్నె నా యొద్ద నుండి పోని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ తన జీవితాన్ని శరీర సంబంధమైన తన యొక్క మరి ఈ భూమి మీదకి వచ్చిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి అర్పించాడు. ఆ అర్పణ ప్రకారం మరి అర్ధరాత్రి 12 గంటల నుంచి 5 గంటల వరకు ఆయన మరి ఎంతో 5 చోట్ల మరి వారు అన్యాయపు తీర్పు జరిగినట్లుగా చూస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి మరి 9 గంటల వరకు ఆయన యెరూషలేము వీధుల్లో సిలువను మోశాడు. ఆ 9 గంటలకు ఆయన సిలువ మీదకి ఎక్కించారు. అంతకుముందు సిలువను మోశాడు, ఆ సిలువ మీదకి 9 గంటలకు ఎక్కించారు. 9 గంటల నుంచి మరి మధ్యాహ్నం సాయంత్రం ఆ 3 గంటల వరకు ఆయన సిలువ మోసినట్లుగా మరి ఆ సాయంకాలం మరి 3 గంటలకు గొప్ప కేక వేసి చనిపోయినట్లుగా ఆ సాయంకాలం అరిమతయ్య అని యేసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధిలో పెట్టినట్లుగా ఆ విధంగా ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడంటే యోనా ఏ విధంగా త్రిమింగలం గర్భంలో ఏ విధంగా ఉన్నాడో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా భూగర్భంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులను మరి సాతాను ఏదొక నేరాన్ని బట్టి వారందరినీ బంధించి మరి ఉన్నప్పుడు మరి ప్రభు అయినటువంటి దేవుడు ఆయన అందరి కొరకు రక్తం కార్చాడు కాబట్టి వారందరిని విడిపించి సాతానును బంధించి సాతానుని చెరలో వేసి మరి ఆ విధంగా ఆయన మరి ఆ చెరగా పట్టుకొని పరదేశు అక్కడ ఉన్నటువంటి పరదేశిని ఆయనతో పాటు 3వ దినాన ఆదివారం తెల్లవారుజామున ఆయన లేచినట్లుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే లేచిందో మరి భూకంపం వచ్చింది. ఆయన ఎప్పుడైతే లేచాడో దేవాలయపు తెర చినిగిపోయింది. ఆయన ఎప్పుడైతే లేచాడో మరి చనిపోయినటువంటి అనేక మంది శరీరాలు ఆయనతో పాటు లేచారు. వాళ్ళే మరి ఆది కాడ నుంచి మరి మా యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి మలాకి వరకు ఉన్న భక్తులందరూ ఆయన లేచి పరదేశిని, అందుకే యేసు ప్రభు వారు సిలువలో దొంగతో అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని వాగ్దానం ఇచ్చిన దేవుడు పరదేశిని పాతాళంలో నుండి ఆయన పైకి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. పైకి తీసుకుని వెళ్ళి ఆ ఆకాశంలో పెట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరదేశు ఇంతకుముందు పాత నిబంధనలో మరి పాతాళంలో ఉన్నది, కానీ మరి ఎప్పుడైతే పరదేశు ఆకాశంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెరను ఎఫెసీ 4:13లో చెరగా పట్టుకొని ఆయన తిరిగి లేచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. చెరగా పట్టుకొని ఆయన తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన సమాధి నేటి వరకు తెరవబడి ఉన్నది. ఆయన సజీవుడు, ఆయన పునరుద్ధానుడు. అందుకే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఆయన ఎన్నటికీ చనిపోడని మానవాళికి మరి ఆ యొక్క సమాధానం ఇచ్చిన దేవుడు. మరి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు చనిపోయిన తర్వాత ఎవరైనా సరే ప్రభు సంబంధ మరి సాతాను సంబంధ మరి తెలిసిపోతుందన్నమాట. మరి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారందరూ కూడా రక్షించబడతారు. యేసే ప్రభు అని మరి ఒప్పుకొని ప్రతి ఒక్కడు కూడా ఆ వారిలో పరిశుద్ధాత్మ ఉన్నట్లే. చాలామంది వరాలు అంటారు, మరి 9 వరాలు ఉంటేనే పరిశుద్ధాత్మ వరాలు అంటారు. యేసే ప్రభు అని ఒప్పుకునే ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఒక వాక్యాధారం ఉన్నది. కాబట్టి యేసు ప్రభు దేవుడు నమ్మి విశ్వసించిన వారందరూ కూడా దేవుడు ఆయన మరి వారి పాపాలన్నీ ఎవరైతే ఒప్పుకుంటారో యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తే ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కొరచగాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి. కాబట్టి మీ పాపములు మేము ఆయన ముఖాన్ని మరుగుపరిచినాయి. కాబట్టి మీ ప్రార్థన ఆయన ఆలకించట్లేదు. మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మీ పాపములు ఒప్పుకొనాల్సిందే. అది బాల్యకాల పాపాలా,
యవనకాల పాపాలా, వృద్ధాల పాపాలా, ప్రతి పాపం కూడా సిలువలో దొంగ ఒప్పుకున్నాడు. ప్రతి పాపాన్ని కూడా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు వారు అధికారం ఇచ్చాడు. మరి పరలోక రాజ్యం నువ్వు నాతో ఉంటావని అధికారం ఇచ్చాడు. జక్కయ్యతో అధికారం ఇచ్చాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారో మరి దేవుని అధికారం పొందుకోవాలి. మనం ట్రైన్ ఎక్కాలంటే ఏ విధంగా టికెట్ కొనుక్కోవాలో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రక్తము చేత కడగబడ్డామని, పరిశుద్ధాత్మ ముద్ర మనకు పడిందని ప్రభువు సాక్ష్యం ఇవ్వాలి. మరి మనం చనిపోయిన తర్వాత చిన్న తీర్పు జరిగిద్ది. నువ్వు మేకవా, గొర్రెవా, దేవుని నమ్ముకున్నావా, నమ్మలేదా, బాప్తిజం పొందావా, పొందలేదా, చిన్న తీర్పు జరిగి తర్వాత నువ్వు పరదేశికి వెళ్ళాలా లేకపోతే పాతాళానికి వెళ్ళాలా, మరి వెళ్తావు. ఆ తర్వాత పరదేశంలోకి వెళ్ళిన వారు మరి అక్కడుంటారు, పాతాళంలో వెళ్ళిన వారు అక్కడుంటారు. మన దేహం మాత్రం భూమి మీద మరి మట్టి, ఈ శరీరం మన్నైపోద్ది. అయితే మరి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో వస్తారు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఆయన ఇప్పుడు ద్వారంలోనే ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్పలేం. మరి సాతాను రానివ్వకుండా పేతురులా అంటాడు కదా, మరి ఎంతోమందిని ఆయన ఆ సాతానుడు ఆటంకపరుస్తున్నాడు. ఏదో పాపంలో భక్తులైన వారిని బంధిస్తున్నాడు. కాబట్టి మరి ప్రభు అయినటువంటి దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన వారందరూ రక్షించబడే వరకు దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే వస్తాడని చెప్పిన దేవుడు మరి ఆది కాండం నుంచి వస్తున్నట్టుగా క్రొత్త నిబంధనలో వచ్చాడు. క్రొత్త నిబంధనలో వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు. 40 రోజులు కూడా సుమారు 11 సార్లు అనేక మంది శిష్యులకు 3 సార్లు కనిపించాడు. మరి చాలామందికి పేతురుకి కనిపించాడు, యాకోబుకి కనిపించాడు, పౌలుకి కనిపించాడు, 500 మందికి కనిపించాడు. ఈ విధంగా 11 సార్లు యేసు ప్రభు వారు కనిపించి మరి ఆరోహణమయ్యాడు. ఆరోహణమవుతూ ఆ యొక్క ఒలీవుల కొండ మీద ఆరోహణమవుతూ 500 మంది సమక్షంలో ఆయన అవుతూ ఆయన చెప్పాడు, నేను ఏ విధంగా ఈ యొక్క ఒలీవుల కొండ మీద నుంచి ఆరోహణం అవుతున్నానో అదేవిధంగా ఈ ఒలీవుల కొండ మీదకే వస్తానని దేవుడు ఆరోహణం అవుతున్న సమయంలో ఒక మేఘం ఆయన వచ్చి ఆయన కమ్మినట్లుగా ఆయన మరి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ఆయనే తండ్రి, ఆయనే దేవాది దేవుడని ఎందుకు చెప్తున్నామంటే తండ్రి సింహాసనం యొక్క కుడిపార్శ్వన కూర్చున్నాడని. మరి తోమాతో అన్నాడు, తోమా మరి దేవుడు నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే అని. ఈ విధంగా ఆయన మరి యోహానికి కనిపించాడు. ఒకసారి నేను మొదటి పాత నిబంధనలు క్రొత్త నిబంధనలో సువార్తల్లోనేమో యోహానికి కనిపించి రొమ్మున అనుకుని ఉన్నటువంటి యోహాను, యేసుప్రభు వారు రొమ్మున అనుకుని ఉన్న యోహాను. అయితే ఇప్పుడైతే క్రొత్త నిబంధన 1వ అధ్యాయం ప్రకటన 1:18లో నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడనై ఉన్నానని. ఆయన ముఖం చూడగానే, ఆయన స్వరం వినగానే, ఆయన కన్నులు చూడగానే, ఆయన పైనుంచి క్రిందకి దిగుతున్న వస్త్రాన్ని చూడగానే, ఆయన మరి చచ్చిన ఆయన పాదాలు అపరంజిని పోలిన పాదాలు చూడగానే చచ్చిన వాని వలె పడిపోయాడు యోహాన్. అంతకుముందు యేసు ప్రభు వారితో 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన యోహాను ఇప్పుడైతే అసలు దేవుని యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే చూశాడో చచ్చిన వాని వలె పడిపోయాడు. అప్పుడు దేవుడు ఆయన తల మీద చేయబెట్టి మరి లేపి, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడై ఉన్నాను. పాతాళం యొక్కయు మరి పరలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నవని దేవాది దేవుడు యోహానుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తానని వచ్చిన దేవుడు మరలా ఇదిగో నేను త్వరలో వస్తాను. ఆ దేవదూతలు చెప్పారు, ఆకాశ మేఘారుడై గలిలయ మనుషులారా, మరి ఆయన ఏ విధంగా ఆరోహణం అయ్యాడో అదే విధంగా తిరిగి వస్తాడని చెప్పినప్పుడు, ఆయన వచ్చినప్పుడు అనేక మంది పరిశుద్ధులు లేస్తారు. దేవునికి స్తోత్రం. అనేక మంది ఎవరైతే ఆయన రక్తంతో కడగబడ్డారో,
ఎవరైతే ఆయన పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డారో, ఎవరైతే ఆయనతో ఉన్నారో వారందరూ ఎత్తబడతారు. ఎత్తబడి మరి 2 రకాల తీర్పులు ఉన్నాయి. ఒకటి పాతాళంలో ఉన్నవారికేమో ధవల సింహాసనం తీర్పు ఉన్నది. మరి పరిశుద్ధులకి న్యాయ సింహాసనం తీర్పు ఉన్నది. ఆయన ఎత్తబడిన తర్వాత మరి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు జరిగిద్ది. ఆ విందు ఏంటంటే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. దేవునికి స్తోత్రం. ఆ యొక్క విందు దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క శరీరం అంటే దేవుని యొక్క వాక్యం. రక్తం అంటే ఆయన కార్చినటువంటి రక్తం. ఆయన కార్చిన రక్తంలోనే పాప క్షమాపణది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో మరి 7 సంవత్సరాల విందులో ఆయన సృష్టి నిర్మాణం అంతా జ్ఞానమంతా కూడా బోధించిన తర్వాత ఆయన తర్వాత ఒలీవుల కొండ మీదకి వస్తాడు. ఒలీవుల కొండ మీదకి వచ్చి మరి ఆ సమయంలో యూదులకి ప్రపంచానికి పెద్ద చరిత్ర జరుగుతుంది. అలాంటి సమయంలో మరి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఎవరు ఈ లోకాన్ని ఏళ్తారంటే యోహాను ప్రకటన రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో వాళ్ళంతా దేవుని దూతలు పాట పాడతారు. చూడండి, ఆ భూలోకాన్ని ఏలేవారు ఎవరంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో మరి 5వ అధ్యాయము ప్రకటన 5వ అధ్యాయము 8వ వచనం. ఐదో అధ్యాయమే కదా, 10వ వచనం చదవండి. యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమంది ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి వారు మరి ఆ గ్రంథములు తీసుకొని మరి ఎవరు ఆ గ్రంథాలు తీసుకున్నారంటే పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. మరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు మరి నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్దలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ మరి ప్రతి ఒక్క జనములోనూ మరి మాట్లాడు వారిని ప్రతి జనములోను దేవుని కొరకు సమస్త ప్రతి మనుషుల్లోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఆ రాజ్యము దేవుని యొక్క రాజ్య వారసులే, దేవుని యొక్క యాజకులే, వారు భూలోకముని ఏలతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూలోకాలను ఏలేవారు ఎవరంటే ఎవరైతే ఈ భూమి మీద దేవుని కొరకు మరి త్యాగం చేసి దేవుని కొరకు యేసు ప్రభు వారి శిష్యులుగా ఎవరైతే నిలబడతారో వారు 1000 ఏండ్ల పరిపాలనలో యేసుతో కూడా భూలోకాన్ని ఏళ్తారు. అలాంటి మహాభాగ్యం రావాలంటే దేవునితో సహవాసం చేయాలి. నువ్వు మరి బైబిల్ ట్రైనింగ్ చేసుకోవడమే కాదు, మరి దేవుని కొరకు నిజముగా నువ్వు నిలిస్తే దేవుడు నువ్వు ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల విందు జరిగిద్ది. 7 సంవత్సరాల విందు తర్వాత ఈ భూమి మీదకి మరలా యేసుతో కూడా వస్తావు. 1000 సంవత్సరాలు నువ్వు ఒక రాజుగా, నీకు ఒక రాజ్యం, నీకు ఒక పరిపాలన, మరి దేవుని యొక్క రాజ్య పరిపాలన జరుగుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, అలాంటి మహా పరిపాలనలో నువ్వు కూడా ఉండాలంటే నీవు దేవుని కొరకు ఆయత్తపడాలి, దేవుని కొరకు జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత దేవుడు మరి ఆకాశంలో లైవ్ అయిపోతాయి అన్నీ. మరి ఆ యొక్క
21వ అధ్యాయం జరుగుతుంది. ఆదికాండం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుందంటే మరి 1000 సంవత్సరాల తర్వాత 21వ అధ్యాయం 22 వచనాలు 22 అధ్యాయాలు ఆ ప్రకారం 21వ అధ్యాయం చదవండి. అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసితిని. మొదట ఆకాశము మొదట భూమియు గతించిపోయెను, సముద్రం లేదు, మరియు నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగివచ్చుట చూసితిని. ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. తర్వాత వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం లేదు, దుఃఖం లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు, ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పిన వెంటనే ఇది అప్పుడు నమ్మకమును నిజమునై ఉన్నవని గనుక రాయమని ఇదిగో సమస్తమును నూతనమైనగా చేస్తున్నానని చెప్పాను. అప్పుడు నూతన ఆకాశం నూతన భూమి మరి అప్పుడు వస్తుంది. తర్వాత పరిశుద్ధులకు తీర్పు అంటే మరి ఈ భూమి మీద ఎవరెంత దేవుని కొరకు శ్రమపడ్డారో వాళ్ళ ఒక స్థాయి, మరి ఒక్కొక్క స్టేజెస్ దేవుడు పరిశుద్ధులకు తీర్పిస్తాడు. న్యాయసింహాసనం తీర్పు, తర్వాత ధవల సింహాసనం తీర్పు. ఎవరైతే దేవుని దుఃఖపెట్టారో, సాతాను అనుచరులకు జీవించారో వారి యొక్క దుష్ట శిక్షణ విధానాన్ని బట్టి వారిని కూడా అంత నరకపాత్రులుగా దేవుడు చేస్తాడు. ఇది ఎండ్లెస్, అది ఎండింగ్ లెస్. ఎంతకాలం ఉంటుందంటే అది యుగయుగాలు ఉంటుంది. కాబట్టి అలాంటి యుగయుగాల పరిపాలనలో మనమంతా ఇంత స్టోరీ ఉన్నది. మరి మరణం తర్వాత జరగవలసిన మరి పరిస్థితులు దేవుని యొక్క వాక్యముల నుండి మనం ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి మరణం తర్వాత ఎంత స్టోరీ ఉన్నది. మరి మనం అనుకుంటాం అదంతా ఎవరు చూశారు అనుకుంటాం. అయితే యేసుప్రభు వారు చెప్పాడు, మరి మనం గర్భంలో ఉన్నప్పుడు పాస్ట్ మనకు తెలుసు, ప్రజెంటు మనం గుర్తెరగాం. మనం నమ్మనది ఏంటంటే ఫ్యూచర్ నమ్మం, ఎందుకంటే అదేం జరుగుతుందో అన్నాం. అయితే బైబుల్ చెప్తున్నది ఏంటంటే పాస్ట్ ఎంత కరెక్ట్ చెబుతుందో ప్రజెంట్ అంత కరెక్ట్ చెబుతుంది. ప్రజెంట్ ఎంత కరెక్ట్ చెబుతుందో భూతకాలం భవిష్యత్తు కాలం కూడా అంతే కరెక్ట్గా చెబుతుంది. అయితే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే సర్వాది కార్యకు దేవుడు సమస్తం మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తే సమస్తం చక్కగా మనకి కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నాయి. కాబట్టి మనమంతా కూడా ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతరిక్షాలు వారికి ఎవరు గైడర్ లేరు, వారికి ఎవరు మనకలాగా తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి ఎవరు లేనప్పుడు కూడా అవి వాటి యొక్క దేవుడు చేసిన పనిని మరి వాటిని ప్రచురపరుస్తున్నాయి. హెబ్రీ రాసిన 11వ అధ్యాయంలో వాళ్ళంతా కూడా 11వ అధ్యాయం అంతా చూస్తే వారంతా విశ్వాస వీరులు. వారి విశ్వాస వీరుల్లో మనం కూడా ఉండాలంటే, వారి యొక్క వాగ్దాన ఫలం మనం అనుభవించాలంటే మనం ఈ రోజు నుంచి మన జీవితాల్ని మనంతటా మనం మార్చుకోలేము. కానీ మరి సజీవ యాగంగా రోమ 12:1 ప్రకారం దేవునికి అర్పించుకుంటే దేవుడు మన విషయాల్లో తండ్రి ఆకర్షించినదే ఎవడో రాలేడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని ఆకర్షించాడు. మరి ఆకర్షించక ముందు మనం తిరుగుబాటు చేశాం. ఎప్పుడైతే ఆకర్షించాడో ఇప్పుడైతే మనం ఆయన గొర్రెల్లాగా ఆయనకు అనుకూలంగా, ఆయన భర్తకి భార్య ఏ విధంగా ఉంటుందో మనం కూడా ఆయన అనుసరంగా శిష్యుల్లాగా జీవిస్తున్నాం. కాబట్టి అంతవరకు ఆయన నడిపిస్తాడు, అంతవరకు నిలబెడతాడు. ఆ రాజ్యంలో ఇదంతా ఫ్యూచర్ అంతా మన ఎడలు జరగాలంటే
మనం ఆయన యొక్క విధేయత మరి యొక్క మరియ అన్నది, ఇదిగో తమ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తన జీవితంలో ఎంత విధేయత చూపించిందో, అలాగే మనం కూడా మరి మా అంతటా మేము ఏం చేయలేము, నీవే సమస్తం చేయగలవని మరి వారు యేసుప్రభు వారి శిష్యులు అడిగినట్లుగా మన జీవితాల్లో కూడా మరి ఆయన మరి ఎంతవరకు నడిపిస్తాడో తెలియదు. మనం ఎంతవరకు ఆయన ఎడల తగ్గించుకుంటే అంతవరకు ఆయన నడిపించే దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మరణం తర్వాత మనకి ఏం జరుగుద్దని మరి భయపడాల్సిన పని లేదు. మరి అందుకే క్రైస్తవునికి గొప్ప నిరీక్షణ ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే మనం మరి మరణం తర్వాత అసలు జీవితం ఉన్నది. కాబట్టి శ్రేష్టమైన జీవితాన్ని కోరుకున్నారు. మరి ఈ జీవితం కంటే మరి గొప్ప జీవితం ఉన్నదని నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మనం లోకస్తులందరూ ఏడుస్తారు కానీ మనమంతా కూడా ఎప్పుడు ఆనందంతో నవ్వుతూ హ్యాపీగా జీవించాలని, దేవుని యందు ఆనందించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, మరి ఆశ్చర్యకర, ఇదిగో తండ్రి నువ్వు ప్రత్యక్షమైనప్పుడు ఇదిగో తండ్రి నాయన మరి సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లెగుస్తారని సెలవిచ్చావు తండ్రి. మరి ప్రభువా ఇదిగో తండ్రి నీకు వందనాలు. మంచివారేమి చెడ్డవారేమి అందరూ లేస్తారు. కొంతమంది న్యాయ సింహాసనం తీర్పునకు, కొంతమంది తీర్పు సింహ నాయన ఇదిగో తండ్రి మరి పరిగెడతారని సెలవిచ్చావు తండ్రి. ఆ విధంగా ప్రభువా ఇదిగో తండ్రి మీకు వందనాలు. నువ్వు త్వరలో వస్తున్నావు అని సెలవిచ్చావు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడు, వస్తానని వాగ్దానం చేసిన దేవుడా, వచ్చుటకు సిద్ధంగా ఉన్నాం. మేము మా జీవితంలో మరి ప్రభువా మేము నమ్మకంగా మరి మేము నాయన ఇదిగో తండ్రి సిద్ధముగా ఉండాలని బుద్ధిగల కన్నికలు ఏ విధంగా సిద్ధపడి నూనె మరి ఎక్స్ట్రా సిద్ధపరచుకున్నారు, మరి ప్రార్థనాత్మ కలిగి మరి జీవించాలని సెలవిస్తున్నావు. వినయ భయభక్తులతో ఆయన కొరకు సాక్షులుగా ఆయన సేవ చేయాలని నువ్వు నాయన సెలవిస్తున్నావు తండ్రి. మీరే నడిపించండి. అంతవరకు ప్రభు నీ బిడ్డలు నడిపించి ప్రభు కొంతమందికి జీవ కిరీటాలు, కొంతమందికి మహిమ కిరీటాలు, కొంతమందికి నీతి కిరీటాలు, కొంతమందికి అక్షయ కిరీటాలు ఎవరు సామర్థ్యం చొప్పున వారికి ఇవ్వడానికి మరి వస్తున్నావు తండ్రి. బహుమానాలు జీతం ఇస్తానని సెలవిచ్చావు తండ్రి. ఎంత భాగ్యము నాయన. ఈ లోకంలోనే కొద్ది క్షయిపోయిపోయే ఈ లోకంలోనే నీవు ఇచ్చిన వాటికి ఎంతో సంతోషపడుతున్నావు. మరి అక్షయమైనటువంటి ఆ రాజ్యంలో మరి నీవు ఇచ్చే వాటి విషయంలో ప్రభువా చెప్పశక్యముగానటువంటి ఆ యొక్క ఆనందంలో ప్రభువా ఇదిగో తండ్రి మీరే నడిపించండి, మీరు మహిమ పొందమని. వాడబారని మహిమ కిరీటాలు, ఎన్నో కిరీటాలు ఇవ్వడానికి నీ భక్తులకి ఎంతమంది అయితే ప్రయాసపడతారో వారందరికీ వారికి మరి శ్రమ కొలది ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. మీరే నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.